ఒక మేధావి పాపాయ్ డిసీజ్ గురించి చెప్పారు. పూర్తిగా మనం చూసిన తర్వాత మనం మాట్లాడదాం దీని డిసీజ్ గురించి. కామెంట్ చేశారు. అదేంటంటే తను మౌలి ఫిష్కి అయితే ఒక కన్ను నార్మల్గా ఉండి ఇంకొక కన్ను అయితే బాగా ఉబ్బిందనమాట. అంటే కొద్దిగా మెడిసిన్ ఉంటే చెప్పమన్నారు. ముందుగా ఆ డిసీజ్ ఏంటంటే పాపాయ్ డిసీజ్ అంటారనమాట దాన్ని. ఇది ఎక్కువగా అయితే బేటా ఫిషెస్కి అయితే వచ్చింది. అసలు అలా వచ్చిందంటే అంటే ఏమీ ఉండదు. ఇక్కడ చూపిస్తున్నా చూడండి. పాపాయ్ డిసీజ్ ఓన్లీ బెటా ఫిష్ కి వస్తుంది అన్న కదా, కాదు అన్ని ఫిషెస్ కి వస్తుంది. ఇక్కడ ప్రూఫ్ కూడా చూడండి, గూగుల్లో సెర్చ్ చేశాను. 500 mg అనమాట. మీకు డిస్ప్లే చేస్తున్నా చూడండి. అయితే మనం సపరేట్ గా బాల్ తీసుకుని దాంట్లో ఒక హాఫ్ క్యాప్సూల్ అయితే వేసుకుని ఆ డిసీజ్ వచ్చిన ఫిష్ అయితే దాంట్లో వేయాలి. ప్రతి వీడియో నా దగ్గర ఉండేది అనమాట. స్టోరేజ్ ఫుల్ అయిపోవడం వల్ల నేను వీడియోస్ అన్ని డిలీట్ చేయడం జరిగింది. కాబట్టి మీరు ప్రూఫ్ చూడొచ్చు, స్క్రీన్ రికార్డింగ్ కూడా తీసాను. పాపాయ్ డిసీజ్ కి పార్ట్ 2 వీడియో అనమాట. పార్ట్ 1 ఎవరైనా చూడకపోతే మన పార్ట్ 1 అయితే చూడండి. ఇవన్నీ కాదు బ్రో, మన ఇంట్లో దొరికే వాటితోనే ఒక మెడిసిన్ చెప్పమంటే ఇంకేముంటది గైస్, రాక్ సాల్ట్ అనమాట. అంటే గల్లుప్పు. ఈ రాక్ సాల్ట్ ఎలా వాడాలంటే సపరేట్ గా ఒక కంటైనర్ తీసుకుని దాంట్లో ఒక 1/2 లీటర్ వాటర్ పోసుకుని ఓన్లీ 2 స్పూన్స్ రాక్ సాల్ట్ అయితే వేసుకుని ఆ డిసీజ్ వచ్చిన ఫిష్ ని 4 to 5 seconds పెట్టి వెంటనే తీసేసి మళ్ళీ మన నార్మల్ వాటర్ లో చేసుకోవాలన్నమాట. ఎక్కువసేపు పెడితే ఫిష్ చనిపోయే అవకాశం. వీడియో స్టార్ట్ చేసే ముందు అతనికి నాకు ఏ శత్రుత్వం లేదు, కానీ ఏంటంటే చెప్పే డిసీజ్ పర్ఫెక్ట్ చెప్పాలి. ఎందుకంటే ఆ మెథడ్స్ ఎవరికి పర్ఫెక్ట్ గా అవ్వకపోతే వేస్టే కదా. అతను ట్రై చేసి దానికి ఇంకా డిసీజ్ లేట్ అవుతుంది, దాని డిసీజ్ అనేది ఇంకా ఎక్కువ అయిపోతుంది. నా 2 ఫిషెస్ కి సేమ్ పాపాయ్ డిసీజ్ వస్తే నేను క్లియర్ గా రికవరీ అయితే చేశాను. మీకు ఇన్ కేసు అర్థం అవ్వకపోతే నాకు వాయిస్ ఓవర్ రావట్లేదు, ఇన్స్టాలో మెసేజ్ చేయండి, సేమ్ ఐడి. నేను నెంబర్ అయితే ఇస్తాను, నెంబర్ లో మీకు అర్థమైనట్టు క్లియర్ గా చిన్న చిన్న బిట్లతో మేనేజ్ చేశాను. పాత వీడియోలో పెట్టి అర్థం చేసుకోండి మీరు. ఆ టాబ్లెట్ దేనికి యూజ్ చేస్తారంటే స్టమక్ లో ప్రాబ్లం ఉంటే, ఓకేనా. సెకండ్ ఏంటంటే వాటర్ మెయింటెనెన్స్ బాగుండాలి. వీక్లీ 1 times ఎలాగైనా చేంజ్ చేయాలి. నెక్స్ట్ ఎక్కువ వాష్రూమ్ వెళ్ళిందని వాష్రూమ్ తీసేయాలి. ఏ ఇంజెక్షన్ డ్రాప్ పడతా కానీ దేంతో తీసుకుంటే బెస్ట్ డైలీగా. మెథనైన్ బ్లూ రాక్ సాల్ట్ లోని ఎక్కువ మెథనైన్ బ్లూ వేసుకుని రాక్ సాల్ట్ కూడా కొంచెం ఎక్కువ వేసుకొని మినిమం 8 to 10 seconds లోనే తీసేయాలి. రోజుకి ఒకసారి చేయండి. 5 days వరకు చేయండి. 5 days తర్వాత ఆపండి. మన ఫిష్ అనేది పర్ఫెక్ట్ గా రికవర్ అయిపోద్ది. ఈ పాపప్ డిసీజ్ ఎందుకు వస్తుంది అంటే 2 ఫిషెస్ ఫైట్ చేసుకున్నప్పుడు కొండ మీద అటాక్ చేస్తున్నప్పుడు దెబ్బ తగిలితే అది కొండ పొంగుతుంది కదా, అలాగే పొంగుతుంది అనమాట. నెక్స్ట్ హైజీనిక్ లేకపోయినా క్లీనింగ్ లోని అప్పుడు కూడా వస్తుంటది ఈ డిసీజ్. ఈ డిసీజ్ వచ్చినప్పుడు ఏంటంటే క్వారంటైన్ లో పెట్టుకొని 20 days లేదా దానికి ఎప్పుడు వరకు తగ్గుతుంది అప్పటి వరకు మీరు క్వారంటైన్ లో పెట్టుకుంటే చాలా బెస్ట్. ఏ ఫిషెస్ స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. గురుగారు అయితే 4 days లో తగ్గిపోద్ది అన్నారు. నేను 10 days ఇస్తాను తనకి. 10 days లో రికవరీ చేస్తే నాది ఆల్రెడీ ఇంకో ఫిష్ కూడా ఉంది. రికవరీ చేస్తే నాదేమో 10,000, తనదేమో 2,000 బెట్. ఓకేనా, డీల్ డన్. నేనైతే ఒక 4 days అర్మన్ లీఫ్ వాటర్ లో పెట్టండి, ఒక 4 days నార్మల్ క్లీన్ వాటర్ లో పెట్టండి. మెథనైన్ బ్లూ నాన్ స్టాప్ యూస్ చేస్తూనే ఉండాలి వాటర్ లో కూడా. చూస్తున్నారు కదా, అంత క్లీన్ గా ఉంటే బెటా ఫిషెస్ కి ఏ ప్రాబ్లం ఉండదు. ఏ ఫిష్ కి వచ్చినా కూడా ఇదే మెథడ్ యూస్ చేయండి. ఫుడ్ డైట్ అయితే కంపల్సరీ. పార్ట్ 1 వేస్ట్, ఇంకా పార్ట్ 2 ఎందుకు బ్రో? బెటా ఫిషెస్ గురించి తెలిస్తే మాట్లాడు, డిసీజ్ గురించి తెలియకపోతే మాట్లాడద్దు. గూగుల్లో సెర్చ్ చేసి దాంట్లో వినేసి చెప్పేద్దు, ఓకేనా. కరెక్ట్ రీజన్ చెప్పు. కొన్ని బాగా చెప్పావు క్లీనింగ్ గురించి, అది ఓకే. రాక్ సాల్ట్ ఓకే, కానీ ఆ టాబ్లెట్ ఎందుకు సజెస్ట్ చేసేవైతే నాకైతే అర్థం కాలేదు. టాబ్లెట్ దేనికి అసలు దేనికి యూజ్ చేస్తారో ఫస్ట్ తెలుసుకున్న తర్వాత నువ్వు మాట్లాడాలి, ఓకేనా. నేను టాబ్లెట్ గురించి ముందుగానే చెప్పాను, మీరు వెళ్ళి నా ఫస్ట్ వీడియోలో చూస్తే